నమస్తే, నేను మీ ప్రశాంత్. వల్లభనేనికి ఎదురు తిరిగిన కొడాలి పేర్ని నాని. సో అసలు ఏం జరుగుతుంది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మా మేడం, ఏమవుతుంది వల్లభనేనికి ఇప్పుడు కొడాలి నాని అదేవిధంగా పేర్ని నాని గారు అయితే ఇప్పుడు ఎదురు తిరిగినట్లయితే తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది మేడం? ఏమండి, రాజకీయాల్లో అంటే అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు, పీక్లో ఉన్నప్పుడు అందరూ స్నేహితులే కదా, అన్నీ పచ్చగానే ఉంటాయి. ఒక్కసారి అధికార మదం దిగిపోయాక ఏమవుతుందో మనకి వల్లభనేని వంశీనే తార్కాణం. ఇప్పుడు మీరు రాజకీయాలు చేయొచ్చు, రాజకీయాలు మాట్లాడచ్చు, రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ మీకు ఒక క్యారెక్టర్ అనేది ఉండాలిగా. వల్లభనేని వంశీ అనేవాడు బిఫోర్ వైసీపీ, అంటే జాయినింగ్ బిఫోర్ వైసీపీకి, అంటే వైసీపీలో చేరడానికి ముందు వంశీ, తర్వాత వంశీ, రెండు ముఖాలు. తెలుగుదేశంలో ఉన్నంతకాలం వంశీ ఇలా లేడు, కాస్త మర్యాదగానే ఉన్నాడు. ఇప్పుడు మనిషికి ఏం తక్కువ అని ఇట్లా దిగజారుతారండి? ఎంత డబ్బు ఉంటే మీకు ఆనందం ఉంటుంది? ఏంటి మీకు అసలు ఏంటి పవర్ అంటే ఏంటి పవరు? ఓ మనం కార్లలో తిరిగేసి అరుచుకుంటూ వెళ్ళిపోయి అందరినీ బెదిరించేసి అదే పవరు? అది ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు నీ ఒంట్లో శక్తి ఉన్నంతసేపు నువ్వు బాగానే ఉంటావు. ఇలాంటి వెధవ పనులు చేస్తే తొందరగా ముసలితనం వస్తుంది మనిషికి. మీరు ఎవరినైనా అంటే మనం ఆఫ్ లైట్ చూసుకుంటూ వస్తే, జైలుకి వెళ్ళక ముందు, జైలుకి వెళ్ళాక ఒక మనిషి, కవితను చూడండి. అంతవరకు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగిన కవిత గారు ఎట్లా తయారయ్యారు జైల్లోకి వెళ్ళాక. అంటే అసలు రూపు బయటకు వస్తుంది ఎవరికైనా. అది కవిత గారనే కాదు, అందరికీ, మహామహులకు కూడా. తర్వాత ఇప్పుడు వల్లభనేని వంశీ, కొత్త కొత్త రోగాలు వచ్చేస్తాయి వీళ్ళకి. నేను కింద పడుకోలేను, నాకు మంచం కావాలి, నిన్న పట్టుదల, నిన్న వాళ్ళని తిట్టేట బూతులు పోలీసుల్ని. ఇంకా అంటే వైసీపీ ప్రభుత్వం లేదండి వంశీ గారు అని చెప్తున్నాం మనం. మీకు బూతులు మాట్లాడడం, మీరు మీ హవా చెలాయించుకోవటం అవన్నీ అయిపోయాయి. ఆ రోజులు ఇంకా రావు. మామూలు సాదా సీదా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంతే. ఇప్పుడు మీరు అన్నారు ఏమైపోయారు కొడాలి నాని, పేర్ని నాని, నాని స్క్వేర్. నాని స్క్వేర్కే దిక్కులేదు. ఒకళ్ళు ఎక్కడ దాక్కున్నారో తెలియదు, గుట్కా నాని గారు. పేర్ని నాని గారు ఈ బియ్యం గోల లేనంతసేపు అంతవరకు ఓ ప్రెస్ మీట్లు పెట్టి వదలగొట్టాడు, ఓ నీతి వాక్యాలు పలికాడు, జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొని వచ్చాడు. ఎప్పుడైతే ఆయన గోడౌన్స్ గోల, బియ్యం మాయమైపోవడం, ఆ మాయమైన బియ్యానికి ఆయన చాలా అంటే నిజాయితీగా డబ్బులు కట్టి. అవును, ఇక్కడ మనకంటే వాళ్ళిద్దరనే కాదు, వైసీపీ నుంచి అందరూ ఏమైపోయారు. అదే వస్తాం, వరుసగా వద్దాం. అంటే నిజాయితీగా డబ్బులు కట్టాడు, అంటే దొంగతనం చేసి బియ్యం అమ్మేసుకుని నిజాయితీగా మళ్ళీ డబ్బులు కట్టడం ఏంటండి? అంటే నీ దొంగతనం చేశాను సుమా, కానీ మీ దొంగతనం చేసిన డబ్బుని మీకు మళ్ళీ ఇచ్చేస్తున్నాను, నేను కట్టేశాక ఇంకా కేసు ఏంటంటాడు ఏంటో. అంటే ఈ వాదన విచిత్రంగా ఉంది కదా. నేను దొంగతనం చేస్తాను, ఆ దొంగతనం చేసిన సొమ్ము మీకు ఇచ్చేసాక ఇంకా నా మీద కేసు ఏంటంటాడు, నా భార్య మీద కేసు ఏంటంటాడు, మా అత్తగారి మీద కేసు ఏంటంటాడు. అంటే వైసీపీ వాళ్ళ వితండవాదన ఎలా ఉంటుంది? ఇలాంటి మూర్ఖులు. అంటే అసలు కొడాలి నాని వల్లే వల్లభనేని వంశీ అనే అతను వైసీపీలోకి వచ్చాడు. అతని వ్యాపారాలు దెబ్బతింటాయని భయపడి సినిమాలకు కూడా ఏదో పని చేశారు, వాళ్ళదేంటో నాకు ఎగ్జాక్ట్ తెలియదు, మరి ప్రొడ్యూసర్స్గా ఉన్నారో ఏదో. సో ఆ ఇదిలో వచ్చి పోనీ వచ్చిన వాడు కాస్త మర్యాదగా ఉండొచ్చుగా, ఎందుకంత నోరు పడేసుకుని, ఎందుకంత బూతులు మాట్లాడి ఏం కలిసి వస్తుంది? ఆయన నీకు పదవి ఇచ్చేస్తాడు, ఆ వెద ముష్టి పదవి వస్తే ఎంత, రాకపోతే ఎంత. నువ్వు తిట్లు తిని, లేదు నువ్వు తిట్టి ఆడవాళ్ళని బూతులు మాట్లాడి, ఆ మాట్లాడినందుకు ఒక పదవి వచ్చింది అంటే అంతకంటే నీచ నికృష్టమైన బతుకు ఇంకోటి ఉంటుందా? అంతకంటే ఆ దరిద్ర ఎమ్మెల్యే పదవికి నువ్వు రిజైన్ చేసేసి నువ్వు ఒక సాదాసీదా మనిషిగా బతకచ్చుగా. అంటే విలువలు నీ జగన్మోహన్ రెడ్డి చెప్పే విలువలు, విశ్వసనీయత మీ ఎవరికి వంట పట్టలేదా? అంటే ఆయనకే లేవు, మాకెందుకని అనుకున్నారా మీరు? చాలా జుగుప్సగా ఉందండి. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే మనకి సిగ్గేస్తుంది.
భువనేశ్వర్ గారి గురించి నువ్వు అంత నీచంగా మాట్లాడి నిన్న నీ భార్య వచ్చి బయటకు వచ్చి అక్కడ హల్చల్ చేసేసి దేనికి చేస్తావు నువ్వు? భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు నీ భర్తని నువ్వు ఎలా వెనకేసుకుని వచ్చావు? కాబట్టి ఒంట్లో బాగాలేదా, ట్యాబ్లెట్లు ఇవ్వాలా? బాగోదు, ఎవరికి బాగోదు. మీరు చేసిన వెధవ పనులకు ఎదురుగుండా వాళ్ళకి ఎంత బాగాలేదు? మీకు అరెస్ట్ అయ్యేసి మీకు రోగాలు వచ్చేస్తాయా? చాలా విచిత్రం అండి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఏమైపోయాడు మరి? వల్లభనేని వంశీ అండ చూసుకుని ఈయన రెచ్చిపోయాడు, ఈయన ఫ్రెండ్షిప్ చూసుకుని ఆయన రెచ్చిపోయాడు, జగన్మోహన్ రెడ్డిని చూసుకుని ఇద్దరూ రెచ్చిపోయారు. ఇంకా పేరుని నాని చెప్పక్కర్లేదు. ఏది ఇవాళ? ఏరి ఎక్కడున్నారు నీ మిత్రులందరూ? వీళ్ళ మిత్రులు అంటే ఇక్కడ వీళ్ళని చూసుకొని రెచ్చిపోయారంటారా, లేకపోతే రాజకీయమే వీళ్ళని మార్చేసిందంటారా? రాజకీయం ఎప్పుడు ఒకలాగే. రాజకీయం అంటే ఏంటండి? మనుషులు నడవడే కదా. ఇప్పుడు మీకు పదవి వస్తుంది, పదవి వచ్చాక మీకు అహంకారం తలకెక్కితే, ఆ అహంకారం తలకెక్కాక ఇంకొంచెం పైకి అనుకుని ఆ పైకి వెళ్ళటానికి మీరు ఒక సరైన మార్గంలో వెళ్లకుండా, అంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి సక్రమంగా లేడో వీళ్ళు కూడా సక్రమంగా లేరు. అంతే కదా. వ్యక్తులు మాట్లాడితే ఆయన కళ్ళల్లో ఆనందం వస్తుందంటే ముందు ఆయన మానసిక స్థితి ఎలా ఉంది? ఆయన ఒక పిచ్చాడా? జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చాడా? అంటే ఆడవాళ్ళని తిడితే నువ్వు సంతోషపడుతున్నావు అంటే సంథింగ్ రాంగ్ విత్ జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా సీరియస్ విషయం అండి. అసలు ఆయన ముందు అసలు ఒక డాక్టర్కి చూపించి ఒక మెంటల్ హాస్పిటల్లో పడేయాలేమో ఎర్రగడ్డలో చూడండి. అయితే వైజాగ్ హాస్పిటల్ ఉంది, మెంటల్ హాస్పిటల్ వైజాగ్లో ఉంది. నో ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. బికాస్ ఆడవాళ్ళని తిడితే సంతోషపడతాడు, బూతులు తిడితే సంతోషపడతాడంటే అదొక మానసిక జబ్బండి. పిచ్చితనం ఏం లేదు, పిచ్చాడేం కాదు, కానీ అదొక రకమైన మానసిక వ్యాధి. దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సొంత చెల్లిని తిట్టించాడు, సొంత చెల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు, సొంత చెల్లి పుట్టుక గురించి అవమానకరంగా మాట్లాడాడు, తల్లిని అవమానించాడు, తండ్రిని అవమానించాడు. అంటే క్యారెక్టర్ని అవమానించినట్టు కదండి. మరి జబ్బా కాదా? మరి ఇప్పుడు అదేదో అంటారు, పైన ఉన్నవాడు అలా ఉంటే కింద ఉన్నవాడు ఇలాగే ఉంటాడు. తేడా ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో వీళ్ళు అలాగే ఉన్నారు, ఏమీ తేడా లేదు. ఇంకా మిగతా వాళ్ళు అంటారా? ఇప్పుడు నిన్ననేమో సజ్జల వెనకేసుకొచ్చాడు. మన జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మీరు ఎవ్వరూ అసలు వల్లభనేని వంశీని పట్టించుకోకండి, ఇది SC ST అట్రాసిటీ కేసు, మనం మాట్లాడొద్దు అన్నాడు. మళ్ళీ కార్యకర్తలకు భయపడి మళ్ళీ మనం క్యాడర్ పట్టించుకోవాలని మళ్ళీ పట్టించుకోమన్నాడు. ఆయన సజ్జల బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రెస్ మీట్ నడుస్తున్నట్టుంది సజ్జలది. ఇప్పుడు మళ్ళీ పట్టించుకోవద్దని చెప్తున్నట్టున్నాడు. కాబట్టి వీళ్ళెవ్వరూ కూడా పట్టించుకోరండి. వల్లభనేని వంశీకి ఇప్పుడు సరైన ముఖ చిత్రం ఏంటి అనేది అర్థమవుతుంది, రాజకీయం అర్థమవుతుంది. ఈసారి జైలుకి వెళ్ళొచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక మామూలు సాదాసీదా మనిషిగా బతకమని మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.